వెల్కమ్ టు ప్రవీణ్ టెక్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి కదా వివో T3 Pro 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ తీసుకోవచ్చు వివో అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా. ఇక్కడ వివో T3 Pro స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అయితే సేల్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు ఫ్లిప్కార్ట్ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ లిస్టింగ్ కూడా అయిపోయింది. అండ్ కమింగ్ టు హైలైట్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పెద్ద హైలైట్స్ ఏంటంటే ఏం లేదు, స్నాప్డ్రాగన్ 7 జెట్ ప్రాసెసర్తో పాటు వస్తుంది, 5500 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్తో పాటు వస్తుంది, 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే సోనీ వాళ్ళది IMX882 OS కెమెరాతో పాటు వచ్చింది విత్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. AMOLED డిస్ప్లే ఇచ్చారు కాబట్టి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది అనమాట. చాలా బాగుంది బై. అండ్ ఆబ్వియస్ బై స్టార్టింగ్లో నేను చెప్పినట్టు ఫ్లిప్కార్ట్ దగ్గర మీరు పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే ఈ స్మార్ట్ ఫోను మీరు ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోండి. ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా చూస్తే ఇట్లా ఆఫర్స్ అప్లై చేసినాక 20,000కు రావచ్చు, కొంచెం ప్రైస్ డ్రాప్ కావచ్చు. 20,000కి వచ్చిందంటే ఇంకా పండుగనే పండుగ. 22,000కి వచ్చింది ఎట్లా మేనేజ్ చేసుకోండి బై. వన్ ఆఫ్ ద గుడ్ ఫోన్స్ అనుకుంటా, నేను జర పర్లేదు మంచిగా అనిపించింది. అండ్ ఆబ్వియస్గా బై ప్రతి స్మార్ట్ ఫోన్కి డ్రాబ్యాక్స్ ఉంటాయి. సో నాకు తెలిసిన కాడికి మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక డ్రాబ్యాక్ NFC ఒకటి లేదు. అండ్ లేదు అని ఎట్లా కన్ఫర్మ్ చేస్తున్నా అంటే అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లోనే మన వాళ్ళు మెన్షన్ చేసిర్రు. ఇక్కడ నేను చూపించేస్తాను. ఇక్కడ కనెక్టివిటీ ట్యాబ్లోకి వచ్చేసరికి NFC నాట్ సపోర్టెడ్, FM రేడియో నాట్ సపోర్టెడ్. సో ఇవి అంటే ఇంత ప్రైస్ పెట్టి కూడా NFC లేకపోతే ఎట్లా, లేటెస్ట్ టెక్నాలజీ కదా సార్, FM రేడియో యూజ్ చేస్తే పక్క పెట్టేసి అదొక డ్రాబ్యాక్ అనిపించింది. అండ్ సెకండ్ పాయింట్, రెగ్యులర్గా చెప్తూ ఉంటాం ప్రీ ఇన్స్టాల్ బోల్బెడ్స్ వస్తే ఇట్లా డిజేబుల్ అన్ఇన్స్టాల్ చేసుకోండి, కొన్ని నోటిఫికేషన్స్ అవన్నీ ఉండే ఇట్లా డిజేబుల్ చేసుకొని సెటప్ చేసేటప్పుడు చూసి సెటప్ చేసుకోమని అయితే ఫైనల్ అడ్వైజ్ అయితే చేస్తున్నాం. కమింగ్ టు ఈ స్మార్ట్ ఫోన్స్కి వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే యూజ్ చాలా ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ చూసుకుంటే మోటరోలా వాళ్ళు ఉంచాడు. సో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 23,000కి వస్తుంది. ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మీకు డిస్కౌంట్ ఆఫర్స్, బ్యాంక్ ఆఫర్స్, కార్డ్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేసిరు అన్నమాట. సో వన్ ఆఫ్ ద గుడ్ ఫోన్స్, మంచి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. అండ్ దాంతో నెక్స్ట్ ఇంకో ఫోన్ చూసుకుంటే పోకో వాళ్ళది పోకో X6 Pro 5G, ఇది కూడా జర మంచి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. దాంతో ఇంకొక ఫోన్ చూసుకుంటే మాత్రం IQ Z9X Pro 5G, ఇది మీకు సేమ్ అనా సేమ్ కట్అవుట్ సేమ్ అట్లా ఉంది అంటే యూఎస్బీ అంతే ఉంటుంది. సో ఒకవేళ ఇట్లా మీరు అది తీసుకోవాలంటే అది ఫ్లిప్కార్ట్లో అది తీసుకోవచ్చు, వివో తీసుకోవచ్చు, అమెజాన్లో కావాలంటే IQ Z9 తీసుకోవచ్చు. సో ఆల్టర్నేటివే కాబట్టి ఆల్టర్నేటివ్ లాగానే పెట్టినాను. అండ్ ఇక్కడ కూడా సేమ్ ప్రాసెసర్, సో సేమ్ స్మార్ట్ ఫోన్ ఇవ్వచ్చు జెన్యున్గా చెప్పుకోవాలంటే. అండ్ జస్ట్ ఏంటంటే బ్రాండ్ చేంజ్ అయిపోయింది అనుకోవచ్చు. దాంతో ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రము OnePlus Nord CE4 అనమాట. ఇది కూడా సేమ్ అదే ప్రైస్ కేటగిరీలో వస్తుంది. అండ్ ఫైనల్గా లాస్ట్లో ఇంకా తక్కువలో కావాలంటే మీకు సామ్సంగ్ వాళ్ళ Galaxy M35 5G కూడా ఉంది. అండ్ ఇది లోవర్ వేరియంట్ అనమాట. నేను 128GB స్టోరేజ్ వేరియంట్ పెట్టగానే సో ప్రైస్ అంతే పడుతుంది. సో AMOLED వస్తుంది, సామ్సంగ్ వాళ్ళది ఉంది. కావాలి అనుకుంటే పోయి వన్ ఆఫ్ ద ఆప్షన్స్. సో ఏది వివో వాళ్ళ T3 Pro 5G ఈ ప్రైస్ అంటే 20,000 నుంచి 25,000 మధ్య చాలా మంచి కాంపిటీషన్ ఇస్తున్నాయంటే ఈ స్మార్ట్ ఫోన్. సో మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏదైనా కింద కామెంట్ అయితే చేయండి బై. ఫైనల్గా నేనైతే ఒకటే మాట అంటున్నాను, పర్లేదు తీసుకోవచ్చు అనేసి ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నా ఒపీనియన్ విన్నారు. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ కూడా చెప్పేసినాను, మంచి కాంపిటీషన్ అయితే ప్రొవైడ్ చేసారు. ఆల్టర్నేటివ్స్లో కూడా మీరు ఏమనుకుంటారు, మీరు ఏం తీసుకుంటారు, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చింది, మంచిగా అనిపిస్తే మాత్రం పక్కా షేర్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరి నెక్స్ట్ అలా కలుసుకుందాం.